బాబాయ్ నమస్తే. తిరుమలలో జరిగిన సంఘటన ఎలా చూడాలి? తిరుమలలో అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి ఉండొచ్చు. బట్ నాకైతే ఒక కుట్రకోణం అయితే ఒకటి కనబడుతుంది. ఇప్పుడు నేను వస్తున్నాను జనవరిలో అనే ఒక మాట ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారు అది ఒక మాట చెప్పారు. దానికి ముందుగానే ఇది ఒక స్కెచ్. ఇది ఏంటంటే పాపం ఎస్పీ పేరేంటి, ఎస్పీ బదిలీ చేశారు కదా నిన్న ఎస్పీది ఏం తప్పు లేదు. కానీ ఇక్కడ ఉన్నాడు ఎవరో పాపం ఒక మహిళని తీసుకురావడానికి గేట్లు ఓపెన్ చేశారు. దాంట్లో ఒక ముగ్గురు నలుగురు 5-6 వాళ్ళ పార్టీ వాళ్ళు ఉండారేమో అని అనుమానం. బద్దలు కొట్టుకునే గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్ళే అంత సినిమా భక్తులకైతే లేదు. నాకు తెలిసి నేను చిన్న విజువల్స్ చూశాను. చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించింది కానీ వాళ్ళు చెప్పిన దాన్ని కానీ కొంచెం చూశాను నేను. బట్ ఏంటంటే నాకు ఇందులో ఒక చిన్న కుట్రకోణం కనపడుతుంది. ఎందుకంటే రేపు నేను వస్తున్నాను, నా మీద సింపతి పెంచుకోవాలి, ఇట్లాంటి వాటి కోసం ఏమైనా చేసి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఇక్కడ డిప్యూటీ సీఎం రుయా హాస్పిటల్లో పేషెంట్లు భరించడానికి వీడికేంది నన్ను నన్ను ఆపారు అనే ఒక ఎలిగేషన్ జనంలో తీసుకురావాలని చూశాడు. కానీ అక్కడ జనమే లేరు. ఎందుకు లేరు? ఆడు ఏందా నువ్వు ఆడికి వెళ్తున్నావు, ఎవడో పేషెంట్ పరీక్షించడం కదా. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎక్కడికైనా పరామర్శకు వెళ్ళేటప్పుడు, అంటే క్షతగాత్రుల్ని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ఈ ర్యాలీగా వెళ్ళడం ఏంటంటారు అసలుకి? ఎందువల్ల ఇలా ర్యాలీలు చేసుకుంటా వెళ్ళటం, సీఎం అని అనిపించుకుంటా వెళ్ళటం, అక్కడ హాస్పిటల్లో కూడా గందరగోళం సృష్టించడం ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు మనం ఒక హాస్పిటల్ ముందు హార్న్ కొట్టడానికే భయపడతాం. ఒక్క బండి తీసుకుని వెళ్ళి హార్న్ కొట్టడం కూడా హాస్పిటల్ ఏరియా చుట్టుపక్కల ఏరియాలో హార్న్ కొట్టడం నిషేధం అని చెప్పేసి ఒక బోర్డు పెడతారు. అలాంటి చోట ఈ దరిద్రుడు సీఎం ఆరోగ్యేంద్ర స్వామి అది ఎంతవరకు సమంజసం? ఒక్కటి చెప్తున్నాను, అది ఎంతవరకు సమంజసం? అరే నువ్వు సీఎం అయితే అవుతావు, నెక్స్ట్ కదా ఇంక 4 సంవత్సరాలు మూసుకొని కూర్చోవాలి. నీకు ఇచ్చింది 11, ప్రతిపక్ష హోదా కూడా లేదు. అప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం ఉండాడు, వాళ్ళు పరామర్శిస్తారు. వెళ్ళిన తర్వాత నువ్వు రావాలా? లేదు వాళ్ళకంటే ముందు వెళ్ళాలా? నీకు దమ్ముంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళి ఏం పీగుతావు వెళ్ళి? వాళ్ళు ఏం జరిగింది ఏంటని అడగడానికి వెళ్ళారు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి. మరి పాపం ఏంటంటే 12 గంటలకు ఓపెన్ చేయాలి, 8 గంటల గేట్ ఎందుకు ఓపెన్ చేశారని నాకు అర్థం కావట్లా. అప్పుడు రాత్రి 12 గంటలకో ఎప్పుడో ఓపెన్ చేయాలి గేటు. అలాంటిది 8 గంటలకి ఎట్లా ఓపెన్ అయింది? పోలీసులు ఓపెన్ కాకపోవచ్చు, లేదంటే లోపల ఎవరైనా అస్వస్థతకు గురై ఉండే బెడి తీసుకురావడం కావచ్చు. దీన్ని ఇది ఏంటంటే ఏదో ఒకటి కావాలి మాకు. రేపు 15 అదేదో వస్తారన్న సంక్రాంతి తర్వాత మన పాస్పోర్టు ఆయనది హైకోర్టు రిజెక్ట్ చేసింది, డిస్ట్రిక్ట్ కోర్టు రిజెక్ట్ చేసింది. అంటే ఆడు రాడంట. ఎందుకు రాడో తెలియదు. సరే ఇవన్నీ కాదు, ముఖ్యంగా అసలుకి అక్కడ ప్రభుత్వం వైఫల్యమే. చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి, బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయాలి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి ఇద్దరు డిమాండ్ చేస్తున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? మేము ఒకటే చెప్తున్నానండి, బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ లేకపోతే ఈయన కానీ రోజా కానీ మాట్లాడే మాటలకి ఏమైనా అర్థం లేదు. 55 మంది ఆ బోటు ప్రమాదంలో చచ్చిపోయినప్పుడు చేయాలి కదా. వీళ్ళందరూ 51 మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ రాజీనామా చేయాలి కదా. చేయలేదుగా. మరి ఆ పిల్లోడిని తగలబెట్టినప్పుడు బాపట్లలో ఆ రోజు కూడా రాజీనామా చేయాలి కదా. ఆ రోజు మాస్ కలిగిన నేరానికి ఎస్సీ బీసీ తెలియదు కదా నాకు, ఆయన్ని పిచ్చోడిని చేసి డాక్టర్ పిచ్చోడు అవడం ఏంటయ్యా మాకు తెలియదు. ఎన్ఎస్సీ ఇచ్చాడు, మొత్తం మంది ఇచ్చే డాక్టర్ కదా. ఆయన్ని చెప్పిన ఆ రోజు రేపు మీరు రాజీనామా చేస్తుంటే రోజు రాజీనామా చేసేద్దాం. ఏంలే మీరు చేశారా? లేదు. నిన్న పాపం రోజు ఆడికి వెళ్ళిందంట, ఆడికి రామేశ్వరం పోయిందంట. పాపం సగం మునేసరికి చచ్చిపోయింది సముద్రంలో. ఆ తర్వాత బయట నుంచి బకెట్ నీళ్లు పోసుకొని ఆయన ఇద్దరు రామేశ్వరం పోయిన శనేశ్వరం పోలేదు. అది ఈ రాష్ట్రానికి పోవాలంటే నువ్వు సంగనానికి పోవాలి. ఊరకు వచ్చింది కానీ అదేదో అంటారు కదా, ఊరకు వస్తే ఊర పంది కూడా ఎంతైనా తింటుంది అన్నట్టుగా. ఎంత తగ్గిపోయావు? ఒక 10 కిలోలు తగ్గిపోయినట్టు ఉంటుంది ఈ మధ్య.
చంద్రబాబు నాయుడు లెగ్ మహిమే ఇదంతా అంటుంది కదా రోజా. అరే నీ లెక్క మయంతో రాజశేఖర రెడ్డి పోయాడు, ఒక దెబ్బకే పోయాడు. ఆ తర్వాత 11కి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరి లెక్క మేమా? అరే నేను నిన్ను ఆడపిల్ల అయిపోయావు, వదిలేస్తున్నా అనుకోకు, వదిలేను నిన్ను ఏ రోజు వరకు కట్రారు మీద తీసుకొచ్చి జనంలో అరెస్ట్ చేసి అప్పుడు దాకా నా మనసు శాంతించదు. అంటే అసలు ఇక్కడ ఎలా చూడాలంటారు? ప్రతి దానికి బాధ్యుడిని ఈ కూటమి ప్రభుత్వాన్ని చేయటం, అసలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటట్టు మాట్లాడటం. అంటే కూటమి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటుంది కదా, ఏం చేయట్లే అనే ధీమా అనుకోవచ్చు అంటారా? నేను చెప్పాలంటే ఒకటే చెప్తాను, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, లోకేష్ గారి గొప్పతనం, పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం. ఏ ఆధారం లేకుండా ఎవరినైనా బొక్కలేసాం అనుకో మనం దెబ్బైపోతాం. మనోడు దాకా ఎగిరి పడ్డ పేరు నాని మీరు చూసి ఉంటారు. ఆ తర్వాత కొడాలి నాని దొరకట్లా, ఆడేంది అస్సాంలో పెట్టుకున్నాడు, వాడు అటు పోయాడు. ఆ తర్వాత తమ్మినేని సీతారాం నేను పొడిచేస్తాను, Z+ కార్పొరేట్ ఇవాళ తీసేస్తా, రారా పొడుచుకుందాం రా చూసుకుందాం. నీకు అంత దమ్ముందా? మనిషివేనా నువ్వు? రా ఇదిగో తెలుగుదేశం పార్టీలో అనలే పుట్టావు నువ్వు తెలుగుదేశం పార్టీలో, వాడి దగ్గర సంకనాగడానికి నీ రాజకీయ చరిత్ర మొత్తం క్లోజ్. అలాంటి రాజకీయ చరిత్ర క్లోజ్ చేసుకున్న వాళ్ళని మొత్తం ఏళ్ళ మీద లెక్కేది. రాజకీయమే వద్దనుకుని పారిపోయినాడు. నాకు ఇంకొకడు ఉన్నాడండి, గల్లా చేయదని కొట్టిన నా కొడుకుల్లో పోలీసు వాళ్ళు ఎవడైనా సరే వాళ్ళు మాత్రం నాకు కావాలా. సరే ఇదంతా ఒకైతే అయితే బొత్స సత్యనారాయణ వచ్చి ఇదంతా కూటమి ప్రభుత్వం వైఫల్యం, చంద్రబాబు నాయుడు చేసిన తప్పు వల్లే ఇదంతా జరిగింది అంటూ ప్రెస్ మీట్ అయితే పెడుతున్నారు కదా, మరి బొత్స సత్యనారాయణ గారి వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? వాడికి ఆలరావు. విద్యాశాఖ మంత్రి అండి ఆయన, మాజీ విద్యాశాఖ మంత్రి. అంతకుముందు ఏదో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా అనుకుంటాను. అవునా? ఈ బొత్స సత్యనారాయణ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమా? ఇది ఎమ్మెల్సీ బొంగాలనే, ఎమ్మెల్యే బొంగాలనే ఎమ్మెల్సీ కోసం నానా తంటాలు పడి విశాఖపట్నంలో ఎమ్మెల్సీ తెచ్చుకున్నాడు. ఇక్కడ అప్పుడు మనకి లేదు. నెక్స్ట్ ఉంటే ఒక 5 సంవత్సరాలు ఉంటాడేమో. ఎనీహో ఆడు మాట్లాడేది ఎవరికైనా అర్థమవుతుందా? తూ డాడే అంతే కదా ఆడు మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారి ప్రచారం పెచ్చ వల్లే అప్పట్లో పుష్కరాల్లో జనాలు చనిపోయారు, ఇప్పుడు తిరుపతిలో జనాలు తొక్కిసలాట జరిగింది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి పాపమే అంటూ మరి పబ్లిసిటీ పిచ్చే అంటూ మాట్లాడుతున్న అంబటి రాంబాబు, మరి ఆయన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అంబటి రాంబాబు సంజన సుఖాన్ని తోటి పని చూసుకురా బాబు. నీ దుంపదేగా నీకేది అర్థం కాదు. నీకు పోలవరం అర్థం కాదు, లేకపోతే నేను ఏమీ అర్థం కాదు. నాకేం తెలియదు, నాకేం అర్థం కాదు. అరే ఆడ ఏదన్నా చేయాలనుకుంటే సీమరాజు ఏం చేశాడు? నువ్వు చేసిన తప్పులు గురించి చెప్పాడు అంతే. అసలు నేను అడుగుతున్నది కాదు, అసలు ఈ ఘటనకి కారణం చంద్రబాబు నాయుడు, ఆయన పబ్లిసిటీ పెచ్చా అంటున్నారు కదా, దానికి ఎలా చెప్తారంటారు? చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు ఈ ఘటన జరిగినప్పుడు? ప్లీజ్ జనానికి నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో ఉన్నప్పుడు ఆయన ఆడుండి కూర్చొని జనాన్ని తోశాడా? చెప్పండి, జనాన్ని తోశాడా? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి తెలియదు. వీడు పిచ్చనా కొడుకు వీడు మాట్లాడుతున్నాడు, మాజీ సీఎం. ఆడికి పిచ్చ లేకపోతే అన్న దౌర్భాగ్యమా? నాకైతే తెలియదు. ఆయన అంట కుప్పంలో వీళ్ళందరూ పోలీసులు అందరూ ఆడబెట్టుకొని ఎవరి పోలీసులు అక్కడ చేయడం చెప్తున్నారు. అసలు టీటీడీకి పోలీసులకి సంబంధం ఏమైనా ఉందా? ఆడుంది విజిలెన్స్, పోలీసు వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు. అటు తీపిచ్చింది, గేట్లు తీపిచ్చింది ఎవడు? ముందు ఆయన కనుక్కోవాలా. ఎస్పీ తీపిచ్చాడా? కాదు. నాకు తెలిసి విజిలెన్స్ వాళ్ళు, అక్కడ ఉన్న విజిలెన్స్ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ అది చేసిన తప్పది. ఎవరో ఒక ఆవిడ బెడు 8వ తారీఖు జరిగిన దానికి 9వ తారీఖుకి ఏమైనా సంబంధం ఉంటుందా? సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. తెలుసుకొని మాట్లాడు, అంతేగాని తెలియకుండా మాట్లాడద్దు. ఇప్పుడు ఏంటంటే రేట్లు తగ్గుతుంటా వస్తున్నాయి, ఆ కంట్లో కునుకు పట్టట్లా. రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి అడిగా అర్థం కావట్లా. నిత్యావసర వస్తువుల రేట్లు, సన్న బియ్యం కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, హోల్సేల్ రేట్ కంటే ఇంకా డౌన్లోకి వెళ్తా ఉంటాయి. డౌన్లోకి ఎందుకు వెళ్తానే? మనం రేషన్ సరుకులు త్రూ మన
నీ బళ్ళు అయితే ఇవ్వలేదు కానీ బళ్ళలో అయితే ఆపించలేదు కానీ ఆడి ద్వారానే ఇస్తున్నారు కదా. ఇంతకుముందు ఎప్పుడైనా ఇచ్చావా? కందిపప్పు ఇచ్చావా? పందారు ఇచ్చావా? లేకపోతే ఏమన్నా చింతపండు ఇచ్చావా? బెల్లం ఇచ్చావా? రేపు పొద్దున ఇంటింటికి వచ్చి తెల్ల రేషన్ కార్డుల వాళ్ళకి సంక్రాంతి కానుకలు ఇచ్చే సందర్భం ఉందా లేదా? ఇస్తున్నారు కదా, మరి అది తీసుకోండి, తప్పేం లేదు. 70 రూపాయలు కందిపప్పు అంటే 170 రూపాయలు కందిపప్పుని 70 రూపాయలకి ఇవ్వటం అంటే ఈజ్ నాట్ ఈజీ జాబ్. ప్రతి మనిషి తినేదే, అవసరమే మనకి పప్పు. ఏదో ఒక పూట కాకపోతే ఒక నెల రోజుల్లో కాకపోతే ఈ నెల కిలో తీసుకుంటే వచ్చే నెల తీసుకోపోవచ్చు. మరి రేట్లు తగ్గుతున్నాయి, జనం బాగా బతుకుతున్నారని చెప్పి కళ్ళ నిప్పు పోసుకోవడం ఏంట్రా వీళ్ళు?